సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు ది బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 28 verse 1, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియమైనటువంటి వారులరా, దేవాతి దేవుడు ఒక సవాలు విసురుతూ ఉన్నారు. ఇదిగో నీ ఎదుట ఆశీర్వాదము పెడుతూ ఉన్నారు. ఆయన మాట వింటే, ఆయన మాటకు విధేయత చూపితే, అసలు ఆయన మాట వినడానికి శ్రద్ధ కలిగి ఉంటే నీ జీవితంలో సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుని మాట శ్రద్ధగా వినకపోతే, దేవుని మాట ఆలకించే స్వభావం లేకపోతే, విధేయత కలిగి ఉండకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే శాపము కూడా సంభవిస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఆశీర్వాదం పొందుకునే వారముగా ఉన్నామా, శాపాన్ని అనుభవిస్తున్న వారముగా ఉన్నామా? కుటుంబంలో కొన్నిసార్లు యజమానుని బట్టి ఆశీర్వాదానికి బదులు శాపం వస్తున్నటువంటి రోజులు ఇవి. కుటుంబంలో యజమానురాలను బట్టి బిడ్డలకు, కుటుంబానికి శాపం వస్తున్నటువంటి రోజులు, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు కూడా శాపమును అనుభవిస్తున్నటువంటి రోజులు కూడా చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ సమయంలో నాకు తెలియదు, కానీ తెలిసి ఉన్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు నీతో మాట్లాడడానికే ఈరోజు సిద్ధపడ్డారు. ఏంటో తెలుసా? దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదకరం, దేవుని చిత్తాన్ని చేస్తే ఎంత ఆశీర్వాదకరం. ఓ చిన్న సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరోజు ఓ గొప్ప త్రాగుబోతున్నాడు. చెప్పాలి అని అంటే అతను 24 గంటలు త్రాగడమే. లేవడంతోనే ఈ త్రాగుడుతోనే తన మొహం కడుక్కునే స్థాయిలో ఉంటాడు. అంత ఎక్కువ విపరీతమైన త్రాగుడు. బానిస అయిపోయాడు, వ్యసనాక్రాంతుడు అయిపోయాడు. తన జీవితం లేక పిల్లల్ని తిట్టడం, కొట్టడం, భార్యను తిట్టడం, కొట్టడం, ప్రతిసారి కూడా త్రాగి రావడమే, బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఇదే జీవితమే. అతనికి 2 కుమారులు. పెద్ద కుమారుడు తాగుబోతయ్యాడు, చిన్న కుమారుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు చదివి. అయితే పెద్ద కుమారుడు త్రాగుబోతయ్యాడు, చిన్న కుమారుడు మంచి ఉద్యోగం అయ్యాడు. ఎవరికో ఈ విషయాలు తెలిసి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు వారి దగ్గరికి. మొదటిగా పెద్దోడిని పిలిచి అడుగుతూ ఉన్నారు. ఆ పెద్ద కుమారుని అడుగుతున్నాడు, రే ఇటురారా, ఇంత పెద్ద తాగుబోతు అయిపోయావు నువ్వు, ఏంటి ఇలాంటి తాగుబోతువు నువ్వు, ఎందుకని ఇలా తాగుబోతు అయ్యావంటే ఆ కొడుకు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఏమీ లేదండి, మా నాన్నగారు పెద్ద త్రాగుబోతు, అందుకని మా నాన్నగారిని చూసి నేను కూడా త్రాగుబోతుని అయిపోయా ఆటోమేటిక్గా. మా నాన్నగారే నాకు మాదిరి, ఆయన్ని చూసాను ఎంత పెద్ద త్రాగుబోతున్నాయి, లోకంలో ఇలాంటి స్థాయికి వచ్చేసా, బురద గుంట ప్రక్కన పొర్లుతున్నా అంటూ వచ్చాడట. చిన్న కుమారుని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్ చూసారా, మాట మారిపోయింది. అతని ఉద్యోగాన్ని చూసి, అతని పరిస్థితిని చూసి, అతని ఆస్తిని చూసి, చిన్నవాడైనప్పటికీ కూడా, సార్ మీ నాన్నగారేమో ఇలాంటి త్రాగుబోతూ, మీ అన్నయ్య ఏమో ఇలాంటి త్రాగుబోతూ, మీ ఇంట్లోనేమో సరైన పరిస్థితి లేదో, తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఎలా ఇంత గొప్పవాళ్ళు అయ్యారు మీరు అని అంటే, ఆ చిన్న కుమారుడు కూడా చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, మా నాన్నగారే నాకు మాదిరి. మా నాన్నగారిని చూసినప్పుడు నాకు అర్థమైంది ఇలా ఉండకూడదు ఒక భర్త అంటే. మా నాన్నగారిని చూసినప్పుడు అర్థమైంది ఇలా ఉండకూడదు ఒక తండ్రి అంటే. మా తండ్రిలాగుంటే నా జీవితం కూడా అలాగే అయిపోయింది, విలువలేని వ్యక్తిగా మారిపోతానని అతను తెలియచేస్తూ అన్నాడు. మా నాన్నగారిలాగా ఎలాగైనా నేను ఉండకూడదు పెద్ద అయినప్పుడని నిశ్చయించుకున్నాను. అందుకనే బాగా చదివాను, మంచి మార్కులు తెచ్చుకున్నాను, ఉద్యోగం తెచ్చుకున్నాను. ఈరోజు మంచి స్థాయిలో దేవుడు నన్ను దీవించాడు. ఇల్లు, వాకిలి, వెండి, బంగారం, పాడి పశువులు, చెప్పాలి అంటే అన్ని విషయాలు కూడా గొప్పగా ఉన్నాను నేను, ఎందుకంటే మా నాన్నగారే మాదిరి, ఆయనలాగా ఉండకూడదని. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, యజమానుడా, ఎన్నిసార్లు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడితే త్రాగుడుకుల్లోనాయి, వ్యసనాలకుల్లోనాయి, లోకానికిలోనాయి, లోకాశలకుల్లోనాయి ఎంతకాలం నీ కుటుంబాన్ని ఏడిపిస్తావు? ఇక్కడైనా ఒక చిన్న మార్పు కలిగి జీవిస్తావా? నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడాల్సింది పోయి
నిన్ను బట్టి నీ భార్య ఆశీర్వదించబడాల్సింది పోయి శాపగ్రస్తంగా మారిపోతున్నారేమో. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుడిచ్చిన దీవెనలు ఆశీర్వాదాల్లో ఒకటేంటో తెలుసా? నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు అని ఎంత గొప్ప దీవెనలు కుమ్మరించారో దేవుడు. ఎప్పుడవి? దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారం జీవించడానికి లోక వ్యసనాలు విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికితే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా ఫలితం కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, వెళ్ళిన పనులన్నీ సఫలపరచబడతాయి. నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు కూడా దీవెనతో తిరిగి వస్తావు. ఏడ్చుకుంటా నిట్టూర్పులతో వచ్చే మనిషివి కాక ఆశీర్వాదంతో, గౌరవంతో, ఘనతతో తిరిగి వస్తావు. ఓ యజమానుడా, యజమానురాలా, మీ కుటుంబానికి మీరు దీవెనగా ఉన్నారా, శాపముగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా బిడ్డలకు మాదిరిగాను, భర్తకు మాదిరిగాను, భార్యకు మాదిరిగాను, కుటుంబానికి మాదిరిగాను జీవిస్తూ దేవుడిచ్చు సర్వ ఆశీర్వాదాలు నీ కుటుంబమునకు కలుగునట్లుగా సిద్ధపడాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అట్టి దీవెన నీ కుటుంబానికి కలగడానికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తీర్మానంతో, ప్రభువా, యజమానుడిగా, యజమానురాలుగా మేము మా బిడ్డలకి సరైన మాదిరి చూపించలేకపోయాం. ఆశీర్వాదానికి కారకులముగా మారాల్సింది పోయి శాపగ్రస్తముగా మార్చుకున్నాము, శాపగ్రస్తముగా బ్రతుకుతున్నాం. క్షమించండి. నీ మాట విని నీ చిత్త ప్రకారం బ్రతుకుటకు మరి మంచి మాదిరిచ్చి మా కుటుంబాలను దీవెనకరమైన పదములోనికి నడిపించుకోవడానికి సహాయం చేయమని మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.